నెక్స్ట్ స్ట్రాంగ్ ఇంటర్జెక్షన్స్. ఈ పదంలోనే ఉంది. స్ట్రాంగ్ అంటే చాలా ఇంటెన్షన్తో కూడి చాలా బలమైన దృఢమైన మనలో ఉండే ఒక భావం ఒక్కసారిగా పెళ్ళుబికినప్పుడు మనం పలికే సౌండ్స్ లేదా పదాలే ఈ స్ట్రాంగ్ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. సర్ప్రైజ్ కావచ్చు, యాంగర్ కావచ్చు, జాయ్, ఏదైనా సరే ఆశ్చర్యమైన, బాధ అయినా, కోపమైన, సంతోషమైన, ఎక్కడో కడుపులో నుంచి పెళ్ళుబికి ఉద్రేకపూరితంగా మనం ఎక్స్ప్రెస్ చేసే భావాలే ఈ స్ట్రాంగ్ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. సర్ప్రైజ్ కలిగినప్పుడు ఎక్స్ప్రెస్ చేసే ఎలా ఉంటాయంటే ఓ ఓ జేపర్స్ ఇలా ఉంటాయి. జాయ్, ఎగ్జైట్మెంట్, సంతోషంతో ఉన్నప్పుడు హే హుర్రే బ్రేవో ఇప్పర్ ఇలా ఉంటాయి. బాధ కలిగినప్పుడు ఓచ్ ఓ ఇలా ఉంటాయి. అన్నాయన్స్, ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి, బాధగా ఉన్నప్పుడు ఎక్స్ డ్యామ్, డిస్గస్ట్గా ఉన్నప్పుడు ఎక్. ఇట్లా మనం ఆయా సందర్భాలలో బలంగా ఎక్స్ప్రెస్ చేసే పదాలు లేదా సౌండ్స్ స్ట్రాంగ్ ఇంటర్జెక్షన్స్ అంటాము. ఓ దట్ వాజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఆ ప్రదర్శన అంటాం. ఓచ్ యూ స్టెప్డ్ ఆన్ మై ఫుట్, నేను కాలు దొక్కే అనుకోండి, అబ్బా కాలు దొక్కేసావు అంటాం. ఓచ్ ఏ వీ వన్ ద ఛాంపియన్షిప్, హే మనం గెలిచాం అంటాం, సంతోషంలో అంటాం. ఎక్స్ లుక్ అవుట్ ఫర్ దట్ కార్, ఏయ్ అజుడు ఎలా ఉందో ఏయ్ అంటాం. బ్రేవో యూ డిడ్ ఇట్, షబాష్ నువ్వు భలే చేసావు అంటాం. ఓ మై గాడ్ ఐ ఫర్గాట్ యూ, ఓ దేవుడా నిన్నే మర్చిపోయినా అంటాం. ఓ మై గాడ్ నో వే యూ హ్యావ్ టు కమ్, వేరే దారే లేదు నువ్వు రావాల్సిందే అంట. యాక్ దట్ స్మెల్స్ బ్యాడ్, అబ్బా దుర్వాసన వస్తుంది అంటాం. ఐ ఆమ్ నాట్ షూర్ అని ఖచ్చితంగా చెప్పలేను అంటాం. ఇట్లా మనం భావాలని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఊచ్, ఏ, ఎక్స్, బ్రేవో, ఓ మై గాడ్, నో వే, ఎక్, ఇట్లాంటివన్నీ కూడా మనలో నుంచి వచ్చే ఆయా సందర్భాలు, అంటే సర్ప్రైజ్ కావచ్చు, యాంగర్ కోపం కావచ్చు, జాయ్ సంతోషం, ఏదైనా సరే ఒక సందర్భంలో మనం ఎక్స్ప్రెస్ చేసే ఇలాంటి సౌండ్స్ లాంటి వర్డ్స్ని స్ట్రాంగ్ ఇంటర్జెక్షన్స్ అని చెప్తాము. ఇవి అప్రయత్నంగా మనలో నుంచి వస్తాయి ఆ భావాన్ని వ్యక్తం చేసే క్రమంలో.